వేదిక ముందున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సన్మానం అందుకుంటున్న అవార్డు అందుకుంటున్న అయినాల్ మల్లేశ్వరరావు గారు, డాక్టర్ అయినాల్ మల్లేశ్వరరావు గారు, అలానే ఓంకార్ ప్రసాద్ గారు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనుకుంటున్న పావులూరు శ్రీనివాసరావు గారు, వాళ్ళ ముగ్గురు గురించి ఈ అవార్డ్స్ కి వాళ్ళు ఎందుకు అర్హులు అనే విషయాన్ని, వాళ్ళ ముగ్గురు ఒక కామన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మాకు మానవతా సంస్థ సభ్యులు వాళ్ళు ముగ్గురు కూడా. ఈ సందర్భంగా వ్యక్తిగా నేను వాళ్ళని గమనించింది, ఈ ముగ్గురితో కూడా నాకు గత 30 సంవత్సరాల నుంచి వ్యక్తిగత అనుబంధం ఉంది. వ్యక్తిగా నేను గమనించిన విషయాల్ని నన్ను పావులూరు శ్రీనివాసరావు గారు అతిథిగా ఆహ్వానించినప్పుడు చాలా సంతోషించాను. నాకు మనసుకు నచ్చిన ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడే అవకాశం నాకు వచ్చిందనే ఉద్దేశం. అయినాల్ మల్లేశ్వరరావు గారు, ఆయన మాకు యాక్చువల్ తెనాలి ఆయన కాకపోయినా మా తెనాలని, తెనాలి మాకు ఆయన లేదని తెనాలి ఆక్యుపై చేసిన వ్యక్తి అండి. ఆయన ప్రకాశం జిల్లాలో పుట్టి తెనాలకు వచ్చారు వృత్తిరీత్యా. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా తెనాల్లో కొనసాగుతూ మాకు ఈయనతో పాటు వెంపటి సత్యనారాయణ గారు ఇంకో ఆయన ఉంటారు, ఇద్దరిని కలిసి మేము 2 ఆడిమించాలనుకుంటాం తెనాల్లో. నాకు ఆయనలో చాలా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆయనకు ఒక సహజ కవి అనే బిరుదుంటే నిజంగా సహజ కవి. ఇప్పుడు మన గురించి ఒక కవిత్వం రాయాలంటే 5 నిమిషాల్లో రాసేస్తాడు. నేను మాట్లాడిన దాని గురించి ఒక కవిత్వం రాయాలి, ఒక విశ్లేషణ చేయాలి అంటే అక్కడ కూర్చొని రాసేయగలుగుతాడు. మనతో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉంటే ఒక ట్రాక్ లో మాట్లాడుతూ ఉంటాడు, ఒక ట్రాక్ లో ఆలోచిస్తూ ఉంటాడు ఆయన పూర్తిగా ఏం చేయాలి అనేది. ఎంత నిగర్వై అంటే ఎప్పుడు మనకి పళ్ళున్న చెట్లకే రాళ్ళు పడతాయి అన్నట్లు ఎవరు ఎదుగుతున్న కొద్దీ విమర్శలు సహజంగా వస్తాయి బేసికల్ గా. కానీ 3 సార్లు ముగ్గురు రాష్ట్రపతుల చేతులుగా అవార్డు అనుకోవటం అనేది మేము కూడా ఎప్పుడు తెనాల్లో చాలా గౌరవకారం అనుకుంటాం బేసికల్ గా. సో రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు చాలా మంది ఉన్నారు, కానీ 3 సార్లు అందుకోవటం, సుమారు 15 సార్లుగా నేషనల్ స్థాయిలో అవార్డులు అందుకోవటం, ఉపాధ్యాయుడిగా సమాజానికి ఏదో సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో సహజ కవిగా తెనాల్లో ఆయన ఉండటం మా అందరికీ కూడా ఎంత ఆత్మీయుడిగా ఉండటం అనేది ఆయనకి మేమందరం కూడా ఎప్పుడు కూడా గర్వంగా భావిస్తాం. సందర్భంగా మీకు మన పావులూరు శ్రీనివాసరావు గారి ద్వారా అవార్డు వస్తున్నందుకు తెనాలి మానవతా తరఫున, తెనాలి పట్టణం తరఫున కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలానే చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. ఈరోజు మేము అందరం అక్కడి నుంచి వచ్చి మీ గురించి మాట్లాడటం కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఈయన ఇంకా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎందుకంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి నిత్యపద్యం అనే ఒక కాన్సెప్ట్ ని కొన్ని వేల గ్రూప్స్ లో, కొన్ని వేల మంది ఉన్న గ్రూప్స్ లో రోజు ఒక పద్యాన్ని అనలైజ్ చేస్తా, పద్యాన్ని రాసి ఈ మధ్య తెనాలి వెంకయ్యనాయుడు గారు రావడం జరిగింది. ఆయన అందరం మేము కలిసాం పొద్దున్నే. ఆయన కలిసే అవకాశం ఒక అరగంట ముందు జరిగింది. బట్ ఆయన్ని ఆ అరగంటలో ఆయన మీద ఒక కవిత్వం రాసి, ఒక మంచి పద్యం రాసి వెంపటి గారి చేత ఆ పద్యాన్ని పాటిస్తే ఆయన ఎంత ఆనందపడ్డారంటే వెంకయ్యనాయుడు గారు. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎక్కడి నుంచి ఇంత టాలెంట్ వస్తుంది, ఎక్కడి నుంచి ఇంత ఉందని నేను అడిగాను ఒకసారి. సార్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎప్పుడు నేను అదే ఆలోచనలో ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆమెకు కూడా, ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తా ఉంటాను సగం పైన ఎక్కువ మీరు ఆమెకే ఇవ్వాలి బేసికల్గా మిమ్మల్ని భజించడం. కానీ అలానే మేము ఓంకార్ ప్రసాద్ గారిని మా ఓంకార్ ప్రసాద్ గారు అనుకుంటాం. నేను ఏ కాలేజీలో అయితే ప్రిన్సిపల్ గా పనిచేస్తానో ఆ కాలేజీ స్టూడెంట్ అయినా, అక్కడే చదువుకున్నారు, పిఎస్సి చదువుకున్నారు. అతి పేద ఆర్థిక పరిస్థితుల నుంచి చదువుతున్నప్పటి నుంచే తండ్రితో పాటు శ్రమ చేసి తెనాల్లో ఒక చిన్న రూమ్ తీసుకుని డిగ్రీ చదివిన తర్వాత స్వయం కృషితో ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు కంప్యూటర్ బేస్డ్ గా డిటిపి, ఒక 30-32 సంవత్సరాల క్రితం కంప్యూటర్ బేస్డ్ గా డిటిపి వర్క్ ని తెనాల్లో స్టార్ట్ చేశారు ప్రసాద్ గారు. ఆయన యాక్చువల్ గా ఇంటి పేరు కటికం ప్రసాద్. ఆయన ఓంకార్ గ్రాఫిక్స్ అనే పేరుతో తెనాల్లో చిన్న సంస్థను స్థాపించారు. అందుకని ఆ సంస్థ పేరే ఆయనకి పేరైంది, ఓంకార్ ప్రసాద్. కటకం ప్రసాద్ గారు అంటే తెనాలి పెద్ద తెలియదు, ఓంకార్ ప్రసాద్ గారు అంటే మాకు తెలుసు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక
అర్థం ఎవరిని చూడాలంటే మేము జనాల్లో మా ఓంకార్ ప్రసాద్ గారిని చూస్తాం. సహాయం చేస్తాడు, సహాయం చేసిన విషయం రెండో చేతికి తెలియదు, కుడి చేతితో చేసిన సహాయం ఎడం చేతితో తెలియదు అనే వ్యక్తి. మాకు మానవతలో కానీ తెనాలిలో ఉన్న ప్రతి ప్రతి పాపులర్ పర్సనాలిటీతో పెద్ద వ్యక్తితో ఆయనకు మంచి సంబంధాలు ఉంటాయి. కానీ ఎక్కడ గర్వం ఉండదు, చాలా నిగర్వంగా ఉంటాడు మనిషి. ఎంత అద్భుతం అనిపిస్తా ఉంటాడంటే, ఒక అద్భుతానికి ఈ రోజు అవార్డు రావడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన మా మానవత అధ్యక్షులు అవబోతున్నారు మళ్ళీ ఈ సంవత్సరం అయినందుకు కూడా చాలా గర్వపడుతూ, ఆయనలో ఉన్న ఒక మంచి మంచి క్వాలిటీ ఏంటి అంటే, ఆ ఓడన్న ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే క్వాలిటీగా పనిచేయటం ఆయనకున్న గొప్ప గుణం. రాజీ పడడు. నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మూలంగా ఎప్పుడు ఆయన చూస్తే నాకు స్టీవ్ జాబ్స్ గుర్తుకొస్తాడు. ఐఫోన్ మన యాపిల్ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో ఆయన గుర్తుకొస్తూ ఉంటాడు. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ మనం చదివాం హిస్టరీలో. ఒక ఫోన్ మోడల్ రిలీజ్ చేసినప్పుడు అంతా ఫైనలైజ్ అయిపోయి రేపు పొద్దున రిలీజ్ అవుతుందనగా ఆయనకి ఏదో డౌట్ వచ్చి ఈ ఫోన్ ఏదో లోపల కొంచెం ఉందని ప్రొడక్ట్ మొత్తాన్ని లాంచ్ చేయడం ఆపేసిన రోజులు మనం చాలా గమనించాం. అలాంటి మనిషి చివరి వరకు ఎన్నో వేల పుస్తకాలు ప్రింట్ చేస్తుంటాడు, ఎన్నో వేల ఇన్విటేషన్స్ ప్రింట్ చేస్తుంటాడు, ఎన్నో వేల ఏమంటాం ప్రశంసా పత్రాలు ఆయన ప్రింట్ చేస్తుంటారు. కానీ ఎవరైతే ప్రింట్ చేయించుకుంటారో, ఎవరైతే కంపోజ్ చేయించుకుంటారో వాళ్ళకి మించిన సంతృప్తి వచ్చేటట్టు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ కూడా క్వాలిటీతో చివరి వరకు రాజీపడు, చివరి వరకు కూడా. నేను కూడా చాలా నాకు వ్యక్తిగతంగా ఈ ప్రూఫ్స్ బాగుందండి ఫైనలైజ్ అనగా రాత్రి కూడా మళ్ళీ ఫైనల్ పెడతారు, ఇంకొకసారి చూడండి సార్ అని. సో ఆయనకి ఆ క్వాలిటీ కాన్షియస్ ఎక్కడ తగ్గలేదు. అలానే ఆయన ప్రతి అడుగులో, ఆయన చేస్తున్న ప్రతి పనిలో ధనలక్ష్మి గారి సహారం తప్పకుండా ఉంటుంది. మేమందరం అదే అనుకుంటా ఉంటాం. ఇద్దరు పిల్లలు కూడా చాలా వృద్ధిలోకి వచ్చారు. ఇద్దరు ఒకళ్ళు ఎంబీబీఎస్ అయిపోయి డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక అబ్బాయి ఏమో ఆర్కిటెక్ట్ గా బిఆర్ అయిపోయి అతను కూడా కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. సో ఆయన ముందు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని, సమాజానికి ఎంతో సేవ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. అలానే పావులు శ్రీనివాసరావు గారి గురించి కూడా 2 మాటలు తప్పకుండా చెప్పాలి. ఆయనకి జట్టు ఆశ్రమం